హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఎన్పిఆర్. మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఈ సభ గురించి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి వారాహి డిక్లరేషన్ ఏంటి? మన ఉప ముఖ్యమంత్రి గారేమో సనాతన ధర్మం మనమే పాటించాలి, మీరందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాలి అని మాట్లాడుతున్నారంటే అసలు ఏంది ఇది అని చెప్పేసి ప్రజలు, అలాగే ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారైతే వారు అసలు ఖచ్చితంగా ఇదేంటిది, పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏంటి? అసలు మీ ఇంట్లో ఉన్న మీ భార్య ద్వారానే ఆల్రెడీ మీ ఇంట్లోనే సనాతన ధర్మం లేదు, వారినే మీరు సనాతన ధర్మం వైపు తీసుకురాలేకపోతున్నారు. మీ భార్యను మీ పిల్లల్ని మీరు సనాతన ధర్మం గురించి బయటకు వచ్చే మాట్లాడితే ఎలా అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు, మేధావులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకసారి దీని గురించి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని గురించి ఈ విధంగా ఒకవేళ రాజకీయంగానే వెళ్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ స్థానాన్ని మనం ఆ స్థానంలోకి వెళ్ళాలని ఆవేశపడుతున్నారా, బీజేపీ దగ్గర మనం ఈ కాషాయ డ్రెస్ వేసుకుంటేనే వారి దగ్గర మనం ప్లస్ అవుతాం, లేకపోతే అవ్వలేమని అనుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ ఈ సనాతన ధర్మం అనే దాన్ని మాత్రం ఎత్తుకెత్తుకున్నారు. ఇది ఎత్తుకోవడం వల్ల ప్రజల్లో చాలా చులకనైపోతున్నారు ఆయన. అయితే ఒకప్పుడు చెగువేర ఆశయాలతో పార్టీ పెట్టిన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు చెగువేర ఆదేశాలను వదిలేసి ఆ తర్వాత మళ్ళీ సెక్యులరిజం వైపు వెళ్ళారు, సెక్యులరిజం వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వదిలేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన తర్వాత అక్కడ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అంటున్నారు. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే అసలు సనాతన ధర్మం అంటే అందులో చాలా రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. 8 సంవత్సరాలకే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను కూడా చితిలో కాల్చుతారు, ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు, అలాంటి రకరకాలమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల పురోగతిని అడ్డుకుంటారా? అసలు మీరు దేని గురించి సనాతన ధర్మాన్ని మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తును బాగుపరుస్తానని, లేకపోతే మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానో, లేకపోతే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించండి, మీ తరపున నేను పోరాడతానను అని చెప్పి మాటలు చెప్పిన మీరు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. అయితే తిరుమల తిరుపతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన తర్వాత అక్కడ ఏం తప్పు జరిగిందో జరగలేదో సుప్రీంకోర్టు న్యాయస్థానం విచారణ జరిపింది. నిజంగా అక్కడ తప్పు జరగలేదని అందరికీ తెలిసిందే. ట్యాంకర్లు వచ్చినాయి, ట్యాంకర్లు అవి కల్తీవని తెలిసిన తర్వాత రిటర్న్ పంపించామని చెప్పారు. ఆ రిపోర్ట్లన్నీ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా అదే చెప్పింది. మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్పారు, మరి మళ్ళీ ఈవో గారేమో కల్తీ జరగలేదని చెప్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలి? తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇలాంటివన్నీ చర్యలు చేసిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న తర్వాత మీరు పదే మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడటం ఏంటని ప్రస్తుత ప్రభుత్వాన్ని తలంటడం కూడా జరిగింది. అలాగే హడావుడిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టిని కూడా క్యాన్సిల్ చేస్తూ లడ్డు కల్తీ వ్యవహారం కొన్ని కోట్లాది మంది భక్తులకు సంబంధించి సున్నిత మనసుల గురించింది. దీనిని ఖచ్చితంగా కేంద్ర పర్యవేక్షణలోనో లేకపోతే సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జరగాల్సిందే అని చెప్పేసి సిబిఐ అధికారులను ఇద్దరిని అందులో నియమిస్తూ, అలాగే రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు సంబంధించిన 2 ఉన్నతాధికారులను నియమిస్తూ, అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఒకరిని నియమిస్తూ 5గురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే ఈ కమిటీ ఏర్పాటు కూడా వీరికి నచ్చినట్లేదు. పురంధేశ్వర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమే అని చెప్పినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మరి సర్వోన్నత న్యాయస్థానం ఇక్కడ ఏమి జరగలేదు అని మాట్లాడుతూ ఉంటే మీరేమో ఏదో జరిగింది అంటే విచారణ చేయకుండా దాని మీద నిజాలు నిగ్గు తేల్చకుండానే ప్రజల మనసుల్లోకి పోయే వాళ్ళ మనసులోకి ఎక్కించాలనే ఉద్దేశంగా మీరు ప్రజల దృష్టిని మరలిస్తూ ఉన్నారు. అలాగే ఎల్లో మీడియా కూడా అదే విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. అసలు నిన్న సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే పూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు వేసిన కేసుకు సంబంధించి వారితో ఏకీభవించి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ కమిటీని ఏర్పాటు చేసింది. వీళ్ళు పేపర్లలో ఏం రాస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తలంటిన సర్వోన్నత న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తలంటింది?
కల్తూ లడ్డు వ్యవహారం నిగ్గు తేల్చండి అని చెప్పేసి మీరు మాట్లాడే మాటలన్నీ తప్పు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం న్యాయ విచారణ చేపడితే కమిటీ వేసి దీని మీద పలు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకైనా అబద్ధాలైనా మాట్లాడవచ్చని వాళ్ళు అలా చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారేమో రాష్ట్ర ప్రజలలో రెచ్చగొట్టేసి ఈ సనాతన ధర్మం అని తీసుకురావడం అంటే నిజంగా ఇది మాత్రం ప్రజలను అసలు ఒక విధమైనటువంటి ఆలోచనలో పడిపోయినారు ప్రజలు. ఇదేంటిది, అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మరి ఇవన్నీ చెప్పలేదు. మేము మా ఇంట్లో మా నాయనమ్మ దీపం వెలిగిస్తే ఆ దీపానికి మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ముస్లిమ్స్ల దగ్గరికి వెళ్ళి మేము ముస్లిమ్స్మే అని చెప్పిన పవన్ కళ్యాణ్, క్రిస్టియన్స్ ద్వారా చర్చికి వెళ్ళి నేను క్రిస్టియన్స్నే అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు హడావుడిగా కాషాయ దుస్తులు వేసుకొని మరి ఎవరి కోసం ఈ కాషాయ దుస్తులు వేసుకున్నారు? కాషాయ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు జనసేన పార్టీని వదిలేసి తర్వాత మరి కాషాయ దుస్తుకు ఒక సంఘాన్ని పెట్టుకొని ఆ విధంగా సనాతన ధర్మాన్ని బలపరిచే విధంగా చేస్తే మంచిదే. కానీ రాజకీయ ముసుగులో రాజకీయ పార్టీ పెట్టి నాకు అందరూ కావాలంటూనే మళ్ళీ సనాతన ధర్మం మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటిది మంచిది కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కనుక హామీలు నెరవేర్చకపోతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నిస్తాడు అని చెప్పేసి ఓట్లేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి వారి తనయుడికి ఎక్కడైనా ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ముందు పరిగెత్తుకొచ్చేసి నా పార్టీ పోయినా సరే, నా ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయినా సరే నాకు సనాతన ధర్మమే ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే అసలు ఇది దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్ గారు ఏ దృష్టితో ఈ దారిలో వెళ్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. అలాగే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో పూర్తిగా ప్రజల దృష్టిలో చౌకరబారుతున్నది ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకని ఈ మాట అనాలంటే చంద్రబాబు నాయుడు గారి వారి తనయుడు కానీ వారి పార్టీ వారు కానీ దీని గురించి ఏం మాట్లాడకపోవడం వలన వారు అందరూ మాకు సమానమని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు సనాతన ధర్మం, నాకు హిందువులే ముఖ్యం, మిగతా వారు అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్తానంటే 30 యాక్షన్లో అమల్లో ఉంది. నెల రోజుల పాటు అక్కడ ఎవరు నలుగురు మనుషులు కూడా నిలబెట్టడానికి లేదు అని చెప్పిన ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారికి వారాహి డిక్లరేషన్ పెట్టడానికి సభకు డబ్బులన్నీ వారే ప్రభుత్వమే ఎలా ఏర్పాట్లు చేయగలిగింది, ఈ మనుషులందరినీ ఎలా ఏర్పాటు చేసిందో మరి ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక ధర్మము, ప్రతిపక్షంలో ఉన్న వారికి ఒక ధర్మమా? అసలు ఈ సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు ఈయన మంత్రేనా లేకపోతే ఎమ్మెల్యేనా అని చెప్పేసి ప్రజలకు కూడా అనుమానం వస్తూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికైనా పార్టీ పెట్టింది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మనం ఒక పార్టీ ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చినప్పుడు అందరూ మనవారే అనే విధంగా వెళ్ళాలి. కానీ ఏదో చిన్నది పట్టుకొని నేను దానికే వెళ్తాను, అసలు మీకు అధికారం ఇచ్చింది మీరు ఒక పిఠాపురానికి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నది ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల మీద పోరాడి వారికి న్యాయం చేకూరుస్తారని మీకు అధికారం ఇస్తే మీరు అవన్నీ వదిలేసి మేము సనాతన ధర్మం వైపు వెళ్తానంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఒక సైడు కరువు, ఒక సైడు వరదలతో మొత్తుకొని ప్రజలు అన్యాయం అయిపోతూ ఉంటే కనీసం విజయవాడలోని వరదలను ఇబ్బందులు పడిన వరద బాధితులను పరామర్శించడానికి మీ వల్ల కాలేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాడి డిక్లరేషన్ అని చెప్పి సభ పెట్టేసి నేనే హిందువుని, నేను ఒక్కడనే ముందుకెళ్ళాలి, నేను చెప్పినట్టే అందరూ రావాలి అనే విధంగా మాట్లాడటం మాత్రం బాధాకరం అని చెప్పేసి మేధావులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాలా ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీలు తలగొచ్చకూడదు. ఏదైనా అలాంటి ధర్మాలు ఉంటే సంఘానికి సంబంధించిన పీఠాధిపతులు ఉంటారు, మేధావులు ఉంటారు, వారు చూసుకుంటారు. కానీ ఒక పార్టీ అధినేతగా ఇలాంటి వాటిల్లో కనుక తలదూరిస్తే పార్టీ క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోతుందని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాషాయ దుస్తులు వేసుకొని రాజకీయం చేస్తానంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. చూడాలి మరి రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కాషాయ దుస్తులు వేసుకొని బీజేపీ మెప్పు కోసమే ఇలాంటి చర్యలు చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి స్థానాన్ని మనం ఆక్రమించాలనో లేకపోతే ఇంకేదైనా మనసులో పెట్టుకొని చేస్తున్నారనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇలాంటి మంచి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.